హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఫస్ట్ లెసన్లో వొకాబులరీ గ్రామర్ పార్ట్కి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను సబ్స్క్రైబ్ చేసేదానికంటే ముందు లైక్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేయడం ద్వారా ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ను యూజ్ చేయడం ద్వారా భవిష్యత్తులో మేము పంపించేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. సో లెట్స్ గో టు ద లెసన్. థ్యాంక్ యూ. సో చూడండి, వొకాబులరీ ఈరోజు మనం ఫస్ట్ లెసన్లో వొకాబులరీ గురించి చెప్పుకుంటున్నాం. సో చూడండి, ఫస్ట్ రోమన్, ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఫ్రమ్ యువర్ లెసన్, రీడ్ దెమ్ కేర్ఫుల్లీ అండ్ టిక్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ఈచ్ సెంటెన్స్. ప్రతి సెంటెన్స్లో అండర్లైన్ చేసినటువంటి దానికి సరైనటువంటి మీనింగ్ కంటెంట్ ద్వారా మీరు చెక్ చేయమని ఇక్కడ మనల్ని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్, హీ హ్యాస్ ఆస్క్డ్ మీ టు స్పెండ్ ఏ వీక్ ఇన్ ద కంట్రీ సైడ్. హీ హ్యాస్ ఆస్క్డ్ మీ, అతను అడిగాడు స్పెండ్ 1 వీక్, ఒక వారము ఉండమని, కంట్రీ సైడ్లో ఒక వారం ఉండమని అతను నన్ను అడిగాడు. సో దాని కంట్రీ సైడ్ మీన్ ఏంటి? A land with towns and cities. B, a neighboring country. C, a land outside town and cities with fields, woods. So countryside means a land outside and towns and cities with field, woods అనేది ఇక్కడ కంట్రీ సైడ్కి అర్థం వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. The town mouse packed his bags. The underlined word packed means A, put something in a container so that it can be stored. B, put clothes etc. into a bag in preparation for a trip away from home. C, put expensive thing in a bag so as to keep them safe. So packed bag ante ikkada to put clothes, second one, B correct answer. Bag to preparation for trip away from home. So next చూడండి, third one, the day was bright and sunny. Sunny means ఏంటి? with a lot of bright light from the sun. B, with a cool wind from the east. C, without rain. So the first one is రైట్ ఆన్సర్. బ్రైట్ లైట్ అండ్ ఫ్రమ్ ద సన్, బాగా ఎండ ఎక్కువగా ఉండడము సన్నీ అంటాం. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. హీ నిబ్బల్డ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్. నిబ్బల్డ్ ఎట్ మీన్స్ టుక్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, ఎక్కువ మొత్తంలో తీసుకోవడమా. నెక్స్ట్ రెండవది, బి, టుక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ షోయింగ్ ఏ స్లైట్ ఇంట్రెస్ట్, తక్కువ ఇంట్రెస్ట్, తినాలనేటువంటి కోరిక లేకుండా కొద్ది మొత్తంలో ఏదో తీసుకోవాలన్నట్టుగా తీసుకోవడమా. సి, టుక్ ఫుడ్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ తోటి తినాలనేటువంటి కోరికతో తినడమా. సో ద ఆన్సర్ ఈజ్ బి. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ టౌన్. అరైవ్డ్ మీన్స్ లెఫ్ట్ ఫర్ ఏ ప్లేస్, ఒక ప్లేస్ నుంచి వెళ్ళిపోవడమా. బి, గాట్ టు ప్లేస్, ఒక ప్లేస్కి రావడమా. సి, లెఫ్ట్ ఏ ప్లేస్, ఆ ప్లేస్ నుంచి వదిలి వెళ్ళడమా, ఆ ప్లేస్ కోసం వెళ్ళడమా, ప్లేస్కు రావడమా, ఆ ప్లేస్లో ఉండడమా. సో ఆన్సర్ ఈజ్ గో టు ఏ ప్లేస్, ఒక ప్లేస్కి వెళ్ళడం. అరైవ్డ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం. సో నెక్స్ట్ మనము సెకండ్ రోమన్లోకి వెళ్తున్నాం. సెకండ్ రోమన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ అప్రాప్రియేట్ ప్రేజ్ గివెన్ బిలో. లుక్ ఎట్ అరౌండ్, ప్లెంటీ ఆఫ్, ఫుల్ ఆఫ్, పీస్ ఆఫ్, గాట్ ఆఫ్. ఈ యొక్క ప్రేజల్ వర్బ్స్ అంటారు వీటిని, ప్రేజెస్. ఇవి రెండు వేరువేరు పదాలు కలవడం ద్వారా ఒక కొత్త మీనింగ్ని ఇస్తాయి. ఈ మీనింగ్ యొక్క ఏ అర్థము మనం ఇక్కడ చెక్ చేసుకొని సరైనటువంటి దాన్ని, అప్రాప్రియేట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ బ్రాకెట్లో చేయాలి. రాంబాబు స్టార్టెడ్ హిస్ జర్నీ టు హిస్ గ్రాండ్ ఫాదర్స్ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. హీ క్యాట్ ఎ ట్రైన్, క్యాచ్ కాట్ అనమాట పాస్ట్. He caught a train to reach the village. The train arrived at the station. At that time, he was hurry and thirsty. As soon as he
యాజ్ సూన్ యాజ్ హీ, ఆకలి బాగా దప్పిగ్గా ఉన్నాడు, ఏం చేశాడు, యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ అనమాట. ఇక్కడ గాట్ ఆఫ్ అంటే దిగడం, ద ట్రైన్, గాట్ ఆఫ్ మీన్స్ ద ట్రైన్ దిగడం, ట్రైన్ దిగాడు. సో ఫస్ట్ వన్ గాట్ ఆఫ్ ద ట్రైన్. హీ వాంటెడ్ టు డ్రింక్ అండ్ ఈట్ సంథింగ్, సో హీ డాష్ బట్ ఫౌండ్ నథింగ్. సో లుక్డ్ అరౌండ్, దిగంగానే మొత్తం చెక్ చేశాడు, లుక్డ్ అరౌండ్, ఇది సెకండ్ వన్. సో హీ లుక్డ్ అరౌండ్ బట్ ఫౌండ్ నథింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్. He started walking towards the grandfather's house. On the way, he found a shop which was అక్కడ ఏమున్నాయి, ప్లెంటీ ఆఫ్, ఎక్కువ మొత్తంలో దారిలో మధ్యలో వెళ్తుండగా ఒక షాప్ కనిపించిందంట. ఆ షాప్లో ప్లెంటీ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద థర్డ్ వన్. హీ హ్యాడ్ ఫుల్ ఆఫ్ మనీ, అతని దగ్గర కూడా డబ్బులు బాగానే ఉన్నాయి. సో దిస్ వన్ ఈజ్ ఫోర్త్, ఫుల్ ఆఫ్ మనీ. He bought అంటే బైక్ పాస్ట్ టెన్స్. He bought a cool drink and a piece of bread పీస్ కూడా కొనుక్కున్నారు. సో దిస్ వన్ ఈజ్ ఫిఫ్త్. సో ఈ రకంగా ఆ యొక్క పారాగ్రాఫ్లో సూటబుల్ అయ్యేటువంటి వాటిని చూసుకొని మనం కరెక్ట్గా సూట్ చేయాలి. సో నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ ఐడెంటిఫై ద అండర్లైన్డ్ ఎక్స్ప్రెషన్. అండర్లైన్ చేసినటువంటి ఒక ఎక్స్ప్రెషన్స్ని మనం ఐడెంటిఫై చేయమని చెక్ చేయమంటున్నారు, చూడమంటున్నారు. హీ నిబ్బల్డ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్. ఇక్కడ షుగర్ కేన్ అనేటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఈ షుగర్ కేన్లో షుగర్ అనేటువంటిది ఒక వర్డ్, కేన్ అనేటువంటిది ఒక వర్డ్. ద ఎక్స్ప్రెషన్స్ షుగర్ కేన్ ఈజ్ ఎ కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ నౌన్ మీన్స్ ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ నౌన్స్. రెండు నామవాచకాలను, నౌన్ అంటే నామవాచకం అంటాం తెలుగులో, రెండు నామవాచకాలను కలిపి ఒక వర్డ్గా రాయడాన్ని మనం కాంపౌండ్ నౌన్ అంటారు. సో నౌ రీడ్ యువర్ లెసన్ అండ్ పిక్ అవుట్ అట్లీస్ట్ 2 కాంపౌండ్ నౌన్స్. మన లెసన్లో ఒక రెండు, కనీసం ఏవైనా ఒక 2 కాంపౌండ్ నౌన్స్ని చెప్పమంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకు మనకు లెసన్లో ఏమున్నాయి చెప్పండి. కప్బోర్డ్, కప్బోర్డ్, సియుపి, కప్, కప్పు, బోర్డు, బిఓఏఆర్డి, కప్బోర్డ్, బిఓఏఆర్డి, కప్బోర్డ్, కప్పు, బోర్డు. సో ఇవి కాంపౌండ్ నౌన్స్. రెండు వేరు నౌన్స్ని కలిపితే మనం ఒక వాక్యంగా, ఒక వర్డ్గా చూస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ నౌన్. లెట్స్ ఇంకోటి మీరు చూసి కామెంట్లో నాకు చెప్పండి. సో లెట్స్ ఫ్రమ్ సమ్ కాంపౌండ్ నౌన్స్ నౌ. Join each word column A with a suitable word column B from compound nouns. The first one is done for you. చూడండి ఇక్కడ మనకు కాలం ఏ, కాలం బి రెండు వేరు ఇచ్చున్నారు. వాటిని కలిపితే కాంపౌండ్ వర్డ్ అవుతుంది. ఒకటి ఎగ్జాంపుల్గా ఒకటి మనకి ఇచ్చున్నారు. బర్త్డేని బర్త్ ప్లస్ డే, బర్త్ ప్లస్ డే, ఈ రెండింటిని కలపడం ద్వారా బర్త్డే అనేటువంటి కాంపౌండ్ వర్డ్ ఏర్పడింది. అలాగనే మనము ఇప్పుడు కొత్తగా ఈ రిమైనింగ్ వాటితోటి ఏదేది సూట్ అవుతుందో చెప్పాలి. డోర్కి ఏమొస్తుంది, డోర్ బెల్ పెట్టచ్చు. నెక్స్ట్ ఫైర్ తోటి ఏమొస్తుంది, ఫైర్ వుడ్. హ్యాండ్ కర్చీఫ్. మూన్తో ఏమొస్తుంది, మూన్ లైట్. మోటార్ సైకిల్. సన్షైన్. నెక్స్ట్ గేట్ అవే. సో దీస్ ఆర్ కాంపౌండ్ వర్డ్స్. సో నెక్స్ట్ వొకాబులరీ పార్ట్ కంప్లీట్ అయింది. వొకాబులరీ పార్ట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ గ్రామర్ పార్ట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూడండి. ద ఫస్ట్ రోమన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్. It's always quiet in the country. Sometimes it is quieter than today. My grandfather says that our village is the quietest among all the villages in our district. సో ఇక్కడ చూడండి, క్వైట్, క్వైటరు, క్వైటెస్ట్. ఇక్కడ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. క్వైట్ అనేది పాజిటివ్గా చెప్తాము. మనం ఆల్రెడీ 6th క్లాస్లో కూడా ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కింద అడ్జెక్టివ్కు 3 ఫామ్లు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 3 ఫామ్స్లో ఒకటి పాజిటివ్, రెండవది కంపారిటివ్, మూడవది సూపర్లేటివ్ డిగ్రీగా చెప్పుకున్నాం. సో మళ్ళీ ఇక్కడ మనకు అది రిపీట్ అయింది కాబట్టి, సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద గ్రామర్ పార్ట్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ముఖ్యమైన అంశంగా మనం తెలుసుకొని దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా 30 మార్కుల్లో టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనకు
ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ మిస్ కాకుండా వస్తుంది. అది కూడా మనం ఖచ్చితంగా మిస్ చేయకూడదు. సో నెక్స్ట్ చూడండి, ద అండర్లైన్ వర్డ్ ద అడ్జెక్టివ్స్ బట్ దే ఆర్ ఏ డిఫరెంట్ డిగ్రీస్ ఇన్ ద ఆఫ్ కంపారిజన్. డిఫరెంట్ డిగ్రీస్ అవేంటి అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్, ద సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ కంపారిటివ్, సూపర్లేటివ్. సో ఇక్కడ చూడండి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ కింద క్వైట్, క్వైటరు, క్వైటెస్ట్. మనం చెప్పుకున్నాం కంపారిటివ్లో ఈఆర్ వస్తుంది, దెన్ అనేటువంటి సింబల్ వస్తుంది. సూపర్లేటివ్లో ఈఎస్టీ వస్తుంది, దానికి ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో నెక్స్ట్ మనం చూడండి, అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం టూ సిలబుల్ అంటే పలికేటువంటి శబ్దాలు ఒక పదములో 2 అంతకంటే ఎక్కువగా ఉంటే వాటికి ముందు మనం మోస్ట్ అనేటువంటి మోర్ కానీ మోస్ట్ కానీ అనేటువంటివి మనం యాడ్ చేయాలి. మోరు దేనికి యాడ్ చేయాలి, మోస్ట్ దేనికి యాడ్ చేయాలి అనేది కూడా మనం ప్రీవియస్ క్లాస్ 6th క్లాస్లో మనం గ్రామర్ పార్ట్లో చెప్పుకున్నాం. సో వన్స్ అగైన్ వి రిపీట్ హియర్. చూడండి, యూజువల్లీ షార్ట్ వర్డ్స్ టేక్ ఈఆర్ అండ్ ఈఎస్టీ యాజ్ సఫిక్స్ ఆఫ్ ఫ్రమ్ ద డిగ్రీస్. యాక్చువల్గా మనము షార్ట్ వర్డ్స్ చిన్న పదాలు ఏవైనా ఉంటే వాటికి ఈఆర్ కానీ ఈఎస్టీలు కానీ మనం సఫిక్స్లో చేరుస్తాం. సఫిక్స్ అంటే ఒక పదానికి చివర చేర్చేది, ప్రిఫిక్స్ అంటే ఒక పదానికి ముందుగా యాడ్ చేసేటువంటి లెటర్స్ అనమాట. సో చూడండి, పాజిటివ్ డిగ్రీలో డార్క్ ఉంది, డార్కర్, డార్కెస్ట్. స్మాల్ ఉంది, స్మాలర్, స్మాలెస్ట్. రిచ్ ఉంటే రిచర్, రిచెస్ట్. సేఫ్, సేఫర్, సేఫెస్ట్. క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. టాల్, టాలర్, టాలెస్ట్. బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్. సో ఈ రకంగా మనం పాజిటివ్ నుంచి కంపారిటివ్కి, కంపారిటివ్ నుంచి కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కి మనం చేస్తాం. సో నెక్స్ట్ చూడండి, నోట్ చూడండి, వర్డ్స్ విత్ 2 or more than 2 syllables. చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అయింది. 2 or more than 2 syllables, మోరు, మోస్ట్ రెస్పెక్టివ్లీ కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీలో యూ కెన్ యాడ్ దట్. చూడండి, యూజ్ఫుల్ 2 ఉన్నాయి, మోర్ యూజ్ఫుల్, మోస్ట్ యూజ్ఫుల్. సూపర్లేటివ్లో మోస్ట్ అనేటువంటి వస్తుంది, కంపారిటివ్లో మోర్ అనేది వస్తుంది, పాజిటివ్లో యూజ్ఫుల్ ఉంది. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ 3 syllables ఉన్నాయి, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంట్రెస్టెడ్, మోర్ ఇంట్రెస్టెడ్, మోస్ట్ ఇంట్రెస్టెడ్. డౌట్ఫుల్, మోర్ డౌట్ఫుల్, మోస్ట్ డౌట్ఫుల్. ఇలాగే ప్రీసియస్, డెలిసియస్, డ్రెడ్ఫుల్, చీర్ఫుల్, మోర్ చీర్ఫుల్, మోస్ట్ చీర్ఫుల్. ఈ రకంగా మనం 2 కంటే ఎక్కువ సిలబల్స్ ఉన్న వాటికి మోరు, మోస్ట్ని యాడ్ చేస్తాం. ఇక్కడ నోట్ చూడండి, అన్లైక్ ద అబోవ్ సమ్ వర్డ్స్ చేంజ్ కంప్లీట్లీ ఇన్ అదర్ డిగ్రీస్. చూడండి, కొన్ని పదాలు మాత్రం అలా మోస్ట్ మోర్ కాకుండా పూర్తిగా పాజిటివ్ తోటి సంబంధం లేకుండా కంపారిటివ్లో వేరుగా, సూపర్లేటివ్లో పూర్తిగా వేరుగా వచ్చేటువంటి డిగ్రీస్ కూడా ఉన్నాయి. సో అటువంటివి మనం ఇప్పుడు చూడండి చెప్పుకుంటున్నాం. మచ్ అనేటువంటి అడ్జెక్టివ్ పాజిటివ్ ఫామ్లో ఉంటే దానికి మోరు, మోస్ట్. ఇక్కడ ఉండేటువంటి మచ్కి, మోర్కి, మోస్ట్కి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఇవి 3 డిగ్రీస్ ఆఫ్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, గుడ్, బెటర్, బెస్ట్. బ్యాడ్, వరస్, వర్స్ట్. ఫార్, ఫాదర్, ఫార్దరెస్ట్. ఇలా కంపారిటివ్కి, పాజిటివ్కి, సూపర్లేటివ్కి సంబంధం లేనటువంటి వర్డ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి, సెకండ్ రోమన్ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్. మే అనేటువంటి అండర్లైన్ వర్డ్ని చూడండి. మే ఐ స్టే విత్ యూ, మే ఐ స్టే విత్ యూ. ఇక్కడ మే అనేది మనం మే అనే దాన్ని మనం దేనిగా ఉపయోగిస్తాం? పర్మిషన్స్ యూస్ చేయడానికి. పొలైట్, మోర్ పొలైట్ అని ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. కెన్ అనేది పొలైట్గా ఉపయోగిస్తాం. మే అనేది మోర్ పొలైట్ అంటే ఎక్కువ పొలైట్ని యూజ్ చేయడం కోసం మనం మే అనే దాన్ని ఉపయోగిస్తాం. చూడండి, ద అండర్లైన్ వర్డ్ మే ఈజ్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ చెప్పుకున్నాం హెల్పింగ్ వర్బ్ అది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ఆర్ గివ్ పర్మిషన్. టేక్ ఆర్ గివ్ పర్మిషన్ తీసుకోవడం కానీ పర్మిషన్ ఇవ్వడానికి కానీ మనం ఫార్మల్ వే అంటే మర్యాదపూర్వకంగా అడగడం కోసము మనము ఈ మే అనేటువంటి వర్డ్ని
ఉపయోగించాలి. బట్ కెన్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ఆర్ గివ్ ద పర్మిషన్ ఇన్ ఫార్మల్ వే, ఇన్ఫార్మల్ వే. ఇన్ఫార్మల్ వేలో కెన్నును మనం ఉపయోగిస్తాం, బట్ ఫార్మల్ వేలో ఖచ్చితంగా మే ఉపయోగించాలి. ఫ్రెండ్స్ దగ్గర మాత్రం మీరు మీ క్లోజ్నెస్, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ దగ్గర మీరు ఇన్ఫార్మల్ వే అనేటువంటి కెన్నుని ఉపయోగించవచ్చు. కానీ ఫార్మల్ వేలో ఉపయోగించేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా యూ కెన్ యూజ్ ఇన్ మే. సో చూడండి, బట్ కెన్ ఈజ్ యూజ్డ్ టు టేక్ గివ్ పర్మిషన్ అండ్ ఇన్ఫార్మల్ వే. కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్ టేకింగ్ పర్మిషన్, నేను ఈ ప్లేస్ని వదిలి వెళ్ళవచ్చా. యూ కెన్ గో నౌ, నువ్వు వెళ్ళవచ్చు. ఇది పర్మిషన్ తీసుకోవడము, ఇది పర్మిషన్ ఇవ్వడము, నీకు వెళ్ళిపోవచ్చు అని. యూ కెన్ గో, నువ్వు వెళ్ళవచ్చు. సో ఇట్లా కెన్ ఉపయోగిస్తాం. మే చూడండి, మే హ్యాజ్ అనదర్ యూజ్ ఆల్సో. మేకు ఇంకొక యూజ్ కూడా ఉంది మే తోటి. ఏంటంటే ఎక్స్ప్రెస్ పాజిబిలిటీ. పాజిబిలిటీ అంటే ఇది జరగవచ్చు అనేటువంటి పాజిబిలిటీని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం మే అనే దాన్ని ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోండి, మే అనే దాంట్లో ఫార్మల్ వేలు ఉపయోగించవచ్చు, మే అనే దాన్ని ఎక్స్ప్రెస్డ్ పాజిబిలిటీని ఉపయోగించవచ్చు. సో పాజిబిలిటీకి ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ మే రెయిన్ టుడే, ఈరోజు వర్షం పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది పాజిబిలిటీని చెప్పడం అనమాట. సో నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ సే వాట్ దే మీన్. చూస్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ద చాయిస్ గివెన్. మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ కమ్ ఇన్ సార్ అనేది గివింగ్ పర్మిషనా, టేకింగ్ పర్మిషనా, ఎక్స్ప్రెసింగ్ పాజిబిలిటీయా. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. సో చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మే ఐ కమ్ ఇన్ సార్ అంటే మనం అడుగుతున్నాం. అడగడం మీన్స్ టేకింగ్ పర్మిషన్ అడుగుతున్నాం లోపలికి వెళ్ళడానికి. మే ఐ కమ్ ఇన్ సార్ అని పర్మిషన్ అడుగుతాం మనం టీచర్స్ని. సో మే అనేది పొలైట్ ఫామ్, అక్కడ టీచర్ ఉన్నారు కాబట్టి టీచర్ని మోర్ పొలైట్లో అడగాలి కాబట్టి సో ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చను, సింధు మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్. మే కమ్ టు ఇండియా, సో ఇండియాకు నెక్స్ట్ నెల ఇండియా సింధు రావచ్చు అనేటువంటి పాసిబిలిటీ చెప్తున్నారు కాబట్టి, సో వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి కన్ఫామ్ చెప్పట్లేదు కాబట్టి, సో పాసిబిలిటీ ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ వన్ చూడండి, గివింగ్ పర్మిషన్ కాదు, టేక్ పర్మిషన్ కాదు, సి వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. సో దట్ ఆన్సర్ ఈజ్ సి, ఇక్కడ ఆన్సర్ సి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, యు మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యు నీడ్. నీకు అవసరం అయినట్లయితే నువ్వు నా మొబైల్ని యూజ్ చేయకోవచ్చు. సో గివింగ్ పర్మిషన్, మనం పర్మిషన్ ఇస్తున్నాం వాడుకోవచ్చు అని. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ గివింగ్ పర్మిషన్, టేకింగ్ పర్మిషన్, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. సో ఇది పాసిబిలిటీ కాదు, నువ్వు వాడుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తున్నాం. సో గివింగ్ పర్మిషన్. సో ద ఆన్సర్ ఈజ్ ఏ. సో నెక్స్ట్ చూడండి, కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ, నేను నీ దగ్గర నుంచి లీవ్ తీసుకోవచ్చా, నేను వెళ్ళవచ్చా అనేటువంటి ఆస్కింగ్ పర్మిషన్. ఇక్కడ ఆస్కింగ్ పర్మిషన్, టేకింగ్ పర్మిషన్ ఫర్ ఫార్మల్ వే, టేకింగ్ పర్మిషన్ టు ఇన్ఫార్మల్ వే. కెన్ అనేది ఇన్ఫార్మల్ వే కాబట్టి ద సెకండ్ వన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్, ద డాగ్ మే అటాక్ యూ ఇఫ్ యూ రన్. ద డాగ్ మే అటాక్ ఇఫ్ యూ రన్. నువ్వు పరిగెత్తినట్లయితే ఆ కుక్క నిన్ను కరుస్తుంది. సో పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ అనమాట. సో దీని ఆన్సర్ ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. నువ్వు పరిగెత్తినట్లయితే కరిచే అవకాశం ఉంది, సో ఖచ్చితంగా కరుస్తుందని చెప్పట్లేదు కాబట్టి ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. సో దట్ ఆన్సర్ ఈజ్ సి, సి ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ రోమన్ చూడండి, సెకండ్ రోమన్, రైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యాజ్ డైరెక్టెడ్. ద బాయ్ సీమ్స్ టు క్రై ఇఫ్ యూ డూ నాట్ బై అన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. నీవు ఆ బాబు కోసము, అతని కోసము ఐస్ క్రీము కొననట్లయితే ఆ బాబు ఏడుస్తాడు అనేది ఇక్కడ మే అనేటువంటి యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నువ్వు కొననట్లయితే అతను ఏడుస్తాడు అని చెప్తున్నారు. దానికి ఆన్సర్ ఎట్లా రాయాలంటే ద బాయ్ మే క్రై. ఇక్కడ బాయ్ మే క్రై ఇఫ్ యూ డు నాట్ బై ద ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. ఇది ఒకటి ఎగ్జాంపుల్ మనకి ఇచ్చున్నారు. రిమైనింగ్ 4 మనము కంప్లీట్ చేయాలి. సో చూడండి, యూ కెన్ యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్. నీకు కెమెరా అవసరమైతే ఇక్కడ పర్మిషన్ మే అనేటువంటి యూజ్ చేసి చెప్పాలి.
యూ మే కెన్ తీసేసేయండి. యూ మే యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్. యూ మే నీకు అవసరమైతే నువ్వు నా కెమెరాను యూజ్ చేసుకోవచ్చు. సో ఫోర్త్ వన్ చూడండి. యూ థర్డ్ వన్, హీ సీమ్స్ టు బి ఏ నైస్ మ్యాన్. హీ సీమ్స్ టు బి ఏ నైస్ మ్యాన్. పాజిబిలిటీ ఇక్కడ యూజ్ పాజిబిలిటీ చూడండి. మే ఉపయోగించి పాజిబిలిటీ చెప్పాలి. మే ఐ లీవ్, సో సారీ, హీ మే బి ఏ నైస్ మ్యాన్. చూడండి, హీ మే బి, ఇటు సీమ్స్ టు తీసేసి హీ మే బి ఏ నైస్ మ్యాన్, అతను నైస్ మ్యాన్ లాగా ఉన్నాడు, పాజిబిలిటీ. ఫోర్త్ వన్, యూ వాంట్ టు లీవ్ ద క్లాస్ నౌ. యూ వాంట్ టు లీవ్ ద క్లాస్ నౌ, టేకింగ్ పర్మిషన్ మే. ఇక్కడ యూ వాంట్ టు ప్లేస్లో మే పెట్టాలి. యూ మే లీవ్ ద క్లాస్ నౌ, యూ మే, లేదా మే ఐ లీవ్ ద, అడిగారు పర్మిషన్ అడగాలి కాబట్టి ఇక్కడ మే ఐ లీవ్ ద క్లాస్, మే ఐ లీవ్ ద క్లాస్. మే అనేది పర్మిషన్ అడగాలి కాబట్టి మేని మనం మెయిన్గా సబ్జెక్టుగా ఉపయోగించి మే ఐ లీవ్ ద క్లాస్, నేను క్లాస్ని వదిలి వెళ్ళవచ్చా. యూ వాంట్ టు లీవ్ ద క్లాస్ నౌ, మే ఉపయోగించి పర్మిషన్ అడిగేటట్టు చేయమన్నాడు. సో నెక్స్ట్ చూడండి, లాస్ట్ వన్, రాజు వాంట్స్ టు యూజ్ యువర్ వాటర్ బాటిల్. రాజు వాంట్స్ టు యూజ్ యువర్ వాటర్ బాటిల్. రాజు అనేటువంటి వ్యక్తి నీ వాటర్ బాటిల్ని యూజ్ చేయడం కోసం పర్మిషన్ అడగాలి, దాన్ని మే ఉపయోగించి చెప్పాలి. సో దీనికి ఆన్సర్ యూ మే. ఇక్కడ యూ మే యూజ్ మై వాటర్ బాటిల్, యూ మే యూజ్ మై వాటర్ బాటిల్. ఇక్కడ యువర్ అంటే యూ వస్తుంది. యూ మే యూజ్ యువర్, యూ మే యూజ్ మై వాటర్ బాటిల్. నువ్వు నా వాటర్ బాటిల్ని యూజ్ చేసుకోవచ్చు. మనం పర్మిషన్ మనమే ఇస్తున్నాం. నా సెల్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు, లేదా నా కెమెరాను నువ్వు యూజ్ చేసుకోవచ్చు. అట్లా యూ మే యూజ్ మై వాటర్ బాటిల్. సో ఈ రకంగా మనం మేని ఫార్మల్ వేలో ఉపయోగించవచ్చు, పాజిబిలిటీగా ఉపయోగించవచ్చు, పర్మిషన్ ఇస్తున్నట్లుగా కూడా మనం వీటిని ఉపయోగించవచ్చు. సో థర్డ్ రోమన్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ యువర్ లెసన్. ఐ విష్ దేర్ వాజ్ అన్ ఎయిర్ కండిషన్ కోచ్. ఇక్కడ టౌన్ మౌస్ మనం విలేజ్ కంట్రీ సైడ్కి వెళ్ళడం కోసం ట్రైన్ ఎక్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. అది చాలా ఎండగా ఉండడము, నెక్స్ట్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. సో అది అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడు ఈ యొక్క సెంటెన్స్ని అది యూస్ చేస్తుంది అనమాట. ఐ విష్ దేర్ వాజ్ అన్ ఎయిర్ కండిషన్ కోచ్. సో ఎయిర్ కండిషన్ కోచ్లో వెళ్ళింటే బాగుండు అని ఇక్కడ అనుకుంటున్నది. బట్ ఇక దీని అర్థము ఎయిర్ కండిషన్ కోచ్లు అక్కడ లేవని అర్థము. ఐఎమ్ సారీ దేర్ ఈజ్ నో ఎయిర్ కండిషన్ కోచ్. దీని అర్థము ఐఎమ్ సారీ దేర్ ఈజ్ నో ఎయిర్ కండిషన్ కోచ్. ఇక్కడ చూడండి, ద అబోవ్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ అన్రియల్ పాస్ట్. అన్రియల్ నిజమైనటువంటి పాస్ట్, అన్రియల్ నిజము కానటువంటి పాస్ట్, నిజము కాదు అనమాట. సో వీ యూజ్ విష్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ పాస్ట్ టెన్స్. ఈ మూడు మనం యూజ్ చేసినట్లయితే అది అన్రియల్ పాస్ట్ అవుతుంది. దిస్ సెంటెన్స్ మీన్స్, ఈ పైన చెప్పినటువంటి సెంటెన్స్ మీన్స్ ఐ ఆమ్ సారీ దేర్ ఈజ్ నో ఎయిర్ కండిషన్ కోచ్. దాని అర్థము ఎయిర్ కండిషన్ కోచ్ లేదు అని. సో మనం నెక్స్ట్ చూడండి, నౌ ఎక్స్ప్రెస్ ద విషెస్ ఆఫ్ ద పీపుల్ మెన్షన్డ్ బిలో యూజింగ్ అన్రియల్ పాస్ట్. విచ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ పాస్ట్ టెన్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. సో ఈ అన్రియల్కి సంబంధించినటువంటి ఒకటి మనకు ఎగ్జాంపుల్ ఇచ్చున్నారు, మిగతావి మనము చేయాలి. సింధు హ్యాస్ మిస్డ్ హర్ స్కూల్ బస్. షీ హ్యాస్ టు గో టు స్కూల్ అర్జెంట్లీ. షీ విషెస్ టు హ్యావ్ ఎ కార్. హౌ వుడ్ సింధు ఎక్స్ప్రెస్ హర్ విష్. సో ఆమె స్కూల్ బస్ మిస్ చేసుకుంది, అర్జెంటుగా స్కూల్కి వెళ్ళాలి. సో ఆమె కారు కావాలని అనుకుంది, మరి ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తుంది? దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్, నా కారు ఉంటే బాగుండు అని అనుకుంది. నెక్స్ట్ చూడండి, అట్లాగే అనిత వాంట్స్ టు అబాలిష్ ద సిస్టమ్ ఆఫ్ ఎగ్జామ్స్. షీ విషెస్ టు బి ద ప్రైమ్ మినిస్టర్. హౌ వుడ్ అనిత ఎక్స్ప్రెస్ హర్ విష్? సో ఇక్కడ ఏమొస్తుంది? ఐ విష్ అనేది కామన్. ఐ విష్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్, ఐ వర్ a prime minister to abolish the system of examination. To abolish the system of examination. I wish, she wish kada, I wish I were the prime minister. I wish I were the prime minister. నేను ప్రైమ్ మినిస్టర్ అయినట్లయితే, ఇఫ్ ఐ విష్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ అంటే నేను కాలేను అని. కానీ ఇక్కడ చెప్తున్నాం ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ అయితే టు అబాలిష్ ద సిస్టమ్ ఆఫ్ ఎగ్జామ్స్. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్,
Srinu's father has a car. He wishes to drive that car, but he doesn't know how to drive a car. How would Srinu express his wish? శ్రీను వాళ్ళ నాన్నకి ఒక కారు ఉంది, కానీ అతనికి కారు నడపడం ఇష్టము. బట్ హీ డజంట్ నో, ఎట్లా నడపాలో అతనికి డ్రైవ్ చేయడానికి రాదు, కానీ అతను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడు. ఐ విష్ ఇక్కడ సీను అంటే ఐ అనమాట. ఐ విష్ ఐ డ్రో మై ఫాదర్ కార్. ఐ డ్రో మై ఫాదర్ కార్. సో నెక్స్ట్ చూడండి, ఇట్లా 4th 5th మీరు మీ ఒక్కసారి ప్రాక్టీస్ చేసి ఒక్కసారి మీ వేలో ఏంటనేది కామెంట్లో 4th 5th కామెంట్లో తెలియజేయండి. సో నెక్స్ట్ చూడండి, మనం రైటింగ్ స్కిల్, ఆ తర్వాత స్టడీ స్కిల్లోకి వెళ్దాం. స్టడీ స్కిల్ చూడండి, ఇక్కడ స్టడీ ద టేబుల్ given below and observe the changing pattern of unemployment. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఒక ప్యాటర్న్, ఒక టేబుల్ ఇచ్చారు. ఇన్ సమ్ అడ్వాన్స్డ్ కంట్రీస్, ఎవరైతే డెవలప్ చెందిన కంట్రీస్ సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఒక టేబుల్ ఇక్కడ ఇచ్చున్నారు. అండ్ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఫాలో, దీనికి సంబంధించి ఆన్సర్ చూడాలి. సో మనం ఫస్ట్ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 దేశాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ పర్సెంట్ అడ్వాన్స్ కంట్రీస్ ఇన్ పర్సెంటేజ్లో ఒక ఇయర్ వైజ్గా ఉంది 8 దేశాలకు సంబంధించి. సో మనం ఇక్కడ కింద ఇది అండర్స్టాండ్ చేసుకొని కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు మనం ఆన్సర్స్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, హౌ మెనీ కంట్రీస్ ఆర్ కంపేర్డ్ ఇన్ ద గివెన్ టేబుల్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం 1 2 3 4 5 6 7 8. సో టోటల్ 8 కంట్రీస్. ద ఫస్ట్ వన్ ఆన్సర్ ఈజ్ 8 కంట్రీస్. దేర్ ఆర్ USA, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జపాన్, UK అండ్ కెనడా. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, వాట్ పీరియడ్ డస్ ద టేబుల్ ప్రెజెంటెడ్. వాట్ పీరియడ్, ఫ్రమ్ ఏ పీరియడ్ నుంచి ఈ టేబుల్ చెప్తుంది. వాట్ పీరియడ్ మీన్స్ ఫ్రమ్ 2000 to 2006. ఫ్రమ్ 2000 to 2006 టోటల్ 8 కంట్రీస్ గురించి చెప్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ ఈజ్ 2000 to 2006. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, విచ్ కంట్రీ హ్యాస్ ద లీస్ట్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ 2005. 2005లో ఏ కంట్రీ చాలా లీస్ట్గా ఉంది. సో ఇక్కడ ఏది తక్కువగా ఉంటే అది. సో ఇక్కడ 4.3 అనేది చాలా లీస్ట్గా ఉంది. సో జపాన్. సో థర్డ్ వన్ ఈజ్ జపాన్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, విచ్ కంట్రీ హ్యాస్ ఏ డిక్రీజ్ ఆఫ్ నియర్లీ 6% ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బిట్వీన్ 2000 and 2006. 2000 నుంచి 2006 వరకు 6% అన్ఎంప్లాయ్మెంట్ తగ్గినటువంటి దేశం ఏది. సో మనం 2000లో స్టార్ట్ చేసుకొని 2006లో ఏదైతే దగ్గర 6% తేడా ఉన్నది చూసుకోవాలి. సో ఇక్కడ 13, సో టోటల్గా 14 ఉంది, ఇక్కడ 8 ఉంది. 8కి 14కి మధ్య డిఫరెన్స్ ఎంత, 9 10 11 12 13. సో దగ్గర 13 అంటే ఇక్కడ 14. సో 1% తక్కువ టోటల్గా. ఇది ఆన్సర్ స్పెయిన్. దీని ఆన్సర్ స్పెయిన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఇన్ ద కేస్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ we can notice that. Choose the right answer. In the case of every country we can notice that. నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు. the unemployment rate is steadily increasing అంటే పెరుగుతూ ఉందా. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతూ ఉందా, లేదు. the unemployment rate is steadily decreasing, క్రమంగా తగ్గుతూ ఉందా, లేదు. చూడండి, ఇక్కడ పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడ పెరుగుతూ వచ్చింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది, మళ్ళీ ఇక్కడ తగ్గింది, మళ్ళీ ఇక్కడ తగ్గింది, మళ్ళీ ఇక్కడ తగ్గింది. సో తగ్గుతూ వచ్చింది, మధ్యలో పెరుగుతూ వచ్చింది. సో థర్డ్ వన్ చూడండి, ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఫ్లక్టరింగ్ అంటే హెచ్చు తగ్గులు. దట్ ఈజ్ సమ్టైమ్స్ ఇట్స్ రైజెస్ అండ్ సమ్టైమ్స్ ఇట్స్ ఫాల్స్. సో దట్ ఈజ్ C1. C ఈజ్ ద రైట్ ఆన్సర్. కొన్నిసార్లు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతూ ఉంది, కొన్నిసార్లు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గుతూ వస్తుంది. సో నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, విచ్ ఇయర్ రికార్డెడ్ ద హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫర్ మెనీ కంట్రీస్. చాలా దేశాలలో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఉన్నటువంటి మెనీ కంట్రీస్ చూడండి. హైయెస్ట్ ఎక్కడ ఉంది, ఎక్కువ దేశాలలో, ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటిది చూడండి. 5 5 5 5 4 4. సో హైయెస్ట్ ఇక్కడ 6 ఉంది, 2003లో 6 ఉంది. ఇక్కడ 7 8 9.2 9.5 ఉంది, ఇది హైయెస్ట్ ఉంది 9.6. సో 2003లోనే 2 దేశాలు వచ్చినాయి. సో 11
ఇక్కడ 11 అంటే ఇక్కడ 13 ఉంది. సో ఇక్కడ 11, సో ఇక్కడ 9, 8. సో ఇది దాంతో యావరేజ్ పోల్చుకుంటే ఇదే హైయెస్ట్. సో టోటల్గా మనం అన్ని దేశాలు చూసుకున్నా 3, 4 దేశాల్లో ఎక్కువ ఇదే ఉంది కాబట్టి సో 8లో 70% 2003 ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 2003. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ రికార్డెడ్ ద లీస్ట్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్? చాలా తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నటువంటి దేశము ఏది? సో తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి దేశము చూడండి, అన్నిట్లో తక్కువ ఉండడం 4 ఇక్కడ 4.0 తక్కువ ఉంది, ఇక్కడ వచ్చేసరికి 5.0 తక్కువ, ఇక్కడ వచ్చేసరికి 5.2 తక్కువ, ఇక్కడ వచ్చేసరికి 5.0 తక్కువ. సో టోటల్గా చూసుకుంటే 4.1, ఇక్కడ 4.3, 1, 2. సో ఇవన్నీ జపాన్లోనే 4, 5 ఉన్నాయి కాబట్టి ద ఆన్సర్ ఈజ్ జపాన్. రైట్ ఆన్సర్ ఈజ్ జపాన్. సో ఇట్లా ఈ యొక్క టేబుల్ని మనం అండర్స్టాండ్ చేసుకొని ఆ టేబుల్కు సంబంధించినటువంటి రీడింగ్ స్టడీ స్కిల్ అంటారు, స్టడీ చేయాలి. ఆ రీడింగ్ ఏదైనా ఒక నోటిఫికేషన్ కానీ ఒక పాంప్లెట్ని కానీ ఏదైనా ఒక దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే దాని యొక్క మన ఐక్యూను ఉపయోగించుకొని దాన్ని ఫుల్గా అండర్స్టాండ్ చేయాలి, దాన్ని రీడ్ చేయాలి. చూడు, ఒక చిన్న టేబుల్లోనే ఎంత సమాచారాన్ని మనం గ్యాదర్ చేసుకున్నాము. సో అట్లా స్టడీ స్కిల్ని యూజ్ చేయాలి. సో ఈ యొక్క వీడియోలో మనం వొకాబులరీ ప్లస్ గ్రామర్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేయడం ద్వారా మీ ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో ఈ వీడియోను లైక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.